Students, good morning. Myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Andhra Pradesh diploma students ki oka big update, oka manchi good news చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ డిప్లొమా స్టూడెంట్స్ నుంచి డిప్లొమా నుంచి బీటెక్ వెళ్ళడానికి ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ ఈరోజు అన్ని దినపత్రికలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్టూడెంట్స్ మనందరికీ తెలుసు ఏపీ ఈసెట్ ఎగ్జామ్ 6th May 2025 ట్యూస్డే రోజు ఉంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కొన్ని రిమైండ్ చేసుకోవడానికి చెప్తున్నాను. మనకు వెబ్సైట్ వచ్చేసి cets.apsche.ap.gov.in ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్ సైట్ ఇది. దాంట్లో ఇక్కడ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ క్లియర్గా ఉంటాయి. అక్కడ నుంచి లింక్ కూడా మళ్ళీ మనం ఈ సెట్కి వెళ్ళొచ్చు. సో సెట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ apsche.ap.gov.in/e-set అక్కడ మీరు క్లిక్ చేస్తే మనకు 12th March అంటే ఈరోజు 10th March కాబట్టి ఎల్లుండి వెడ్నెస్డే నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. లాస్ట్ డేట్ వితౌట్ ఎనీ లేట్ ఫీ వచ్చేసి 7th April 2025 మండే రోజు ఉంది. స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్గా 12th March స్టార్ట్ అవుతే మనకు నెల రోజుల కంటే తక్కువనే ఇచ్చారు. బట్ ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసి 6th May ఒక నెల రోజుల ముందు ఇస్తారు. మళ్ళీ దాని తర్వాత విత్ ఫైన్ 500, 600, 800 అలా పెంచుకుంటూ కూడా వెళ్తుంటారు. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఎగ్జామ్ 2 స్పెల్స్లో జరుగుతుంది. అక్కడ మార్నింగ్ సెషన్ ఒకటి 9 to 12, 2 to 5 AM సెకండ్ సెషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఏంటంటే డిఫరెన్స్ అదే, ఇక్కడ ఒకే సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనకు 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఏ బ్రాంచ్కి ఎప్పుడు అనేది మనకు క్లియర్గా 12th March రోజు వెబ్సైట్ ఓపెన్ తర్వాత మళ్ళీ క్లియర్గా తెలుస్తుంది. స్టూడెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా చదువుతూ ఫైనల్ ఇయర్లో ఉన్న ఈసెట్ స్టూడెంట్స్కి మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూసాం. చాలా మంచి క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ ఒక మంచి గోల్ కూడా ఉంటుంది. ఏంటంటే మంచి కాలేజీలో ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ భూమిలో మంచి ర్యాంక్ సంపాదించాలి. మంచి ర్యాంక్ సంపాదించి మంచి కాలేజీలో తెచ్చుకొని మంచి ఇంటర్న్షిప్ చేసుకొని టాప్ 10 కాలేజీలో సీట్ తెచ్చుకుంటే మీకు కంప్లీట్ ఆల్మోస్ట్ మీ గోల్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ మరి ఇక్కడే స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ అవేర్నెస్ కరెక్ట్గా లేకుండా జస్ట్ డిప్లొమా చదువుకొని మన డిప్లొమా నుంచి డిప్లొమా సిలబసే కదా, నేను మా క్లాస్లో టాపరే కదా, మంచి మార్కులు వస్తున్నాయి కదా, నాకు మంచి కాలేజీలో వస్తుంది అనుకుంటాం. బట్ ఇక్కడ ఎగ్జామ్ కావాల్సినవి 2 చాలా ఇంపార్టెంట్. మనము సక్సెస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటే చెప్తుంటారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి కూడా 100% IIT JEE మెయిన్స్లో తెచ్చుకున్నప్పుడు కూడా ఆమె సిస్టమేటిక్గా 2 పాయింట్స్ చెప్పింది. ఏంటంటే ఒకటి టైం మేనేజ్మెంట్, రెండవది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని రాస్తూ ఉండాలి. ఎస్ ఇక్కడ చాలామంది నేను ఇంకా ప్రిపేర్ కాలేదు కదా, నాకు మరి నాకు ఎలా ఉంటుంది, నేను ఇంకా ప్రిపేర్ అయిన తర్వాత రాసుకుందాం అనుకుంటే మనకు అక్కడ ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది తెలీదు. మరి ఇవన్నీ క్లియర్గా మిమ్మల్ని మంచి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ లెవెల్లో మంచి మార్కులు సంపాదించాలి అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆల్రెడీ మన తెలంగాణ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా టెస్ట్ సిరీస్ టార్గెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దాని పేరు మనం ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ అని పెట్టాం. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు ఆ ఎగ్జామ్లో ఆ టైం మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 200 questions 180 minutes అంటే ఒక క్వశ్చన్ 1 minute కంటే తక్కువ స్టూడెంట్లో ఆ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. దట్టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఇలా 4 డిఫరెంట్
మళ్ళీ ఇంజనీరింగ్లో కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ని వీటన్నిటినీ మనం క్లియర్గా నేర్చుకొని క్లియర్గా షార్ట్ నోట్స్ రాసుకుంటూ ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఒక టైం మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే మాత్రం మ్యాక్సిమం మంచి ర్యాంక్ సంపాదించాలంటే మాత్రం నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని రాస్తుండాలి. ఎస్, అందుకే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అదేవిధంగా తెలంగాణ ఈస్టేట్ స్టూడెంట్స్కి ఎక్సలెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ టాప్ ర్యాంక్ ఓరియంటెడ్ కోచింగ్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. దానిలో భాగంగా ఈసెట్ 2025 రాస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి కూడా ఇక్కడ ఒక మంచి సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఏంటంటే కేవలం 999 రూపీస్కి మాత్రమే మీకు ఆన్లైన్ కోర్స్ ప్లస్ ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ని ఇస్తున్నాం స్టూడెంట్స్. ఎస్, ఇక్కడ మీకు కంప్లీట్గా టెస్ట్ సిరీస్ని మీరు రాసుకుంటూ ప్రతి ఎగ్జామ్ని రాసుకుంటూ ఆ సొల్యూషన్ చూసుకుంటూ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎందుకు టైం ల్యాగింగ్ అవుతుంది, ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకుంటూ మీరు ఇంకా చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 2 months టైం ఉంది. ఆ 2 monthsలో మేము పెడుతున్న టెస్ట్ సిరీస్ తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీని నడిపించుకుంటూ మీరు మంచి మార్కులు సంపాదించి మంచి కాలేజీలో ర్యాంక్ సంపాదించుకోవాలన్న ఆశయంతో ఇది కేవలం 999 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం స్టూడెంట్స్. మరి ఈ 999 రూపీస్ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకోవాలంటే మీరు ముందుగా మన యాప్ saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్గా 9848692598 9848692598 అదేవిధంగా 9246212138 ఈ 2 మొబైల్ నెంబర్స్లో ఏదో ఒక మొబైల్ నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసేసి టెస్ట్ సిరీస్లో మీరు కూడా స్టార్ట్ చేసుకొని మీ గోల్ని మీ ఆశయాన్ని మీరు సంపాదించేటట్టుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది స్టూడెంట్స్. ఈ ఎగ్జామ్ రాయడమే కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి మంచి కాలేజీలో సీట్స్ ఎలా ఉంటాయి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, దాని అప్రోచింగ్ ఎలా ఉంటుంది, ఏ కాలేజీలో తీసుకుంటే మనకు ఎలా ఉంటుంది, అసలు ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత బీటెక్లో ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, గేట్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇస్తుంటాం. సో ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ 2025 పైన టార్గెట్ పెట్టండి. ఇంకా కేవలం మనకు ఒక 56 డేస్ మాత్రమే ఉంది. ఆ 56 డేస్లో ప్రిపరేషన్ స్ట్రాటజీని ఒక టైం మేనేజ్మెంట్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి పాజిటివ్ మైండ్తో ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్తో మీరు మీ గోల్ని రీచ్ కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.